హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఇలాంటి ఓటర్ ఐడి కార్డ్ని ఇలాగా మీరు మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే రండి, ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఓకేనా? సో ఇట్లా చాలామంది ఓల్డ్ ఓటర్ ఐడి కార్డ్ని, ఎలక్షన్ కార్డ్ని మనకు వాడుతూ ఉంటారు, కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ మనం అందిస్తూ ఉంటాము. డోంట్ వరీ, రండి మనం రెగ్యులర్గా ఫాలో కండి. ఇప్పుడు ఆ కొత్త ఓటర్ ఐడి కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఫ్రీగా ఎట్లా లింక్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. రండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను మీకు ఇప్పుడు మొబైల్లో చెప్పబోతున్నాను, చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేయండి, పైన మన డీటెయిల్స్ కావు. ఇక్కడ న్యూ ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఫామ్ 6. సో ఓటర్ ఐడి కొత్తది ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కొత్త వెబ్సైట్లో అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. అండ్ ఎలక్షన్ కార్డ్కి ఈ సైన్ ఎట్లా చేయాలి, అదే ఓటర్ ఐడికి ఈ సైన్ ఎలా చేయాలనేది కూడా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. చూడండి, వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఇక్కడ న్యూ ఓటర్ ఐడిలో కరెక్షన్స్ కూడా ఎట్లా చేసుకోవాలి అనేది కూడా మనం వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం జరిగింది. ఓటర్ ఐడిని ఎట్లా డిలీట్ చేయాలి, ఓకే. సో పెళ్ళైన వాళ్ళ భర్త పేరు ఎట్లా యాడ్ చేసుకోవాలి, పేరు కరెక్షన్ ఉంటే ఎట్లా చేంజ్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి, ఫోటో ఎట్లా చేంజ్ చేసుకోవాలి, మీ నియోజకవర్గం ఎట్లా చేంజ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రతి వీడియో కూడా నేను వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో సెక్షన్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. నేను వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదిగోండి, మనం ఇప్పుడు ఇందాక మన ఓటర్ ఐడి కార్డ్ని కొత్తగా చూపించినట్టుగా వీడియోలో చూపించినట్టుగా కొత్త ఓటర్ ఐడి కార్డ్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇదిగోండి, ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనబడుతుంది, ఓకే. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకి ఓటర్ ఐడి ఏది పేరు కానీ అంటే మీన్స్ ఓటర్ ఐడి నెంబర్ తెలియనప్పుడు ఎట్లా సెర్చ్ చేసుకోవాలి అనేది కూడా మనం చెప్పడం జరిగింది. అది కూడా వీడియో సెక్షన్లో ఉంది. అండ్ మన అప్లికేషన్స్ మనం కొత్తగా అప్లికేషన్ చేసుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే ట్రాక్ అంటే కరెక్షన్స్ పెట్టుకున్నప్పుడు కానీ అది ఎట్లా ట్రాక్ చేసుకోవాలి, అంటే ఎక్కడి దాకా వచ్చింది, ఎవరు అప్రూవల్ చేశారు, ఎవరు రిజెక్ట్ చేశారు, ఎట్లా అనేది స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి ఓటర్ ఐడి కార్డ్ని అనేది కూడా మనం వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం జరిగింది. ఒక్కటి కాదు, రెండు కాదు ఫ్రెండ్స్, మనకు ఎలక్షన్ కార్డుకి సంబంధించి ఈ ఓటర్ ఐడి కార్డుకి సంబంధించి ప్రతి సర్వీస్ అనేది మన యూట్యూబ్లో పెట్టడం అయితే జరిగింది. చూడని వాళ్ళంటే చూసి నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి, ఇక్కడ ఈ ఈపిక్ డౌన్లోడ్ అని కనబడుతుంది కదా, దీని మీద నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, చూడండి, ఓకే. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అడుగుతుంది అండ్ క్యాప్చా ఎంట్రీ చేసి క్యాప్చాని రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. అయితే దీనికి లాగిన్ అనేది ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకోవాలి. అది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం జరిగింది. కొత్త వెబ్సైట్లో కొత్త ఓటర్ ఐడి కార్డ్ని ఎట్లా అప్లై చేయాలని దానిలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు లేకపోతే ఇప్పుడే చెప్తాను, చూడండి. టు ఫిల్ ఫామ్ అని ఉంది కదా, సైన్ అప్ అని ఉంది ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేసిన ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఆ క్యాప్చా కనబడుతుంది, దాన్ని మీద ఎంట్రీ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంట్రీ చేసేసేయండి, కథం అయిపోయినట్టే. చాలా సింపుల్, రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. మళ్ళీ ఇదే పేజ్కి రండి, మళ్ళీ ఎపిక్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి, ఇట్లా ఎంట్రీ చేసేసి కనబడుతున్నట్టు క్యాప్షన్ కూడా మీరు ఎంట్రీ చేయండి. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇదిగోండి, రిక్వెస్ట్ ఓటీపీ అనగానే మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేయండి. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఎట్లా అనేది కూడా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఓకే. సో ఈ విధంగా ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత ఇదిగోండి, వెరిఫై అండ్ లాగిన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అయిపోతుంది, ఓకే. సో ఇక్కడ ఎపిక్ మీద క్లిక్ చేసుకోండి అండ్ రిఫరెన్స్ నెంబర్ ఉంటే రిఫరెన్స్ మీద నుంచి వెళ్ళండి. ఒక రిఫరెన్స్ నెంబర్తోని డౌన్లోడ్ అవ్వట్లేదు, నేను ఆల్రెడీ చూశాను కాబట్టి ఎపిక్ నెంబర్తోని సెర్చ్ చేయండి. ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి కార్డ్ నెంబర్. సో మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఏంటిది ఇక్కడ టైప్ చేయండి. సో నేను టైప్ చేస్తున్నా, చూడండి, 1542. సో ఎంట్రీ చేసేసి కింద మీ యొక్క స్టేట్ని సెలెక్షన్ చేసుకోండి. మనది తెలంగాణ స్టేట్ ఎంట్రీ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక కింద డీటెయిల్స్ వచ్చినాయి చూసిరా, అంతే. సో ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేయండి, ఇక్కడ సెండ్ ఓటీపీ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది,
ఆ వచ్చిన ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేశారంటే మన కొత్త ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ అయిపోతుంది. ఒక్క నిమిషం, మనకు ఓటీపీ వచ్చిందా? రైట్, వచ్చింది 231559. ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేసినా మరి డౌన్లోడ్ అవుతుందో లేదు. ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ ఈపిక్ అని కనబడుతుంది కదా బ్లూ కలర్లో. సో దీని మీద టచ్ చేసేసిన మనకు ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి, సో జస్ట్ వన్స్ అని మీద క్లిక్ చేసిన ఇది ఓల్డ్ రేషన్ కార్డు అంటున్నా, సారీ. సో ఓల్డ్ ఎపిక్ కార్డ్, ఓల్డ్ ఓటర్ ఐడి కార్డు నుంచి కొత్త ఓటర్ ఐడి కార్డుకి మనం ఇప్పుడు ఎట్లా డౌన్లోడ్ చేయాలో చూసాం కదా. సో ఇట్లా మనం లేటెస్ట్ ప్రతిదీ కూడా వీడియో చేసి మీకు వీడియో రూపంలో అందిస్తాను. కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.